ఛానల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతో గణేష్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు వెర్మాక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చారు. అసలు ఏంటి సార్ ఏమేమి పాటిస్తారో తెలుసుకుందాం. సార్, హౌ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సో మీరు ఈరోజు క్లినిక్ ఇనాగ్రేషన్ కి వచ్చారు. సో బేసిక్ గా మీరు అప్పుడు ఉన్నప్పుడు అంటే చాలా వరకు డస్ట్ లోను, దుమ్ములోను, అన్నిటిలోనూ పని చేయాలి. సో మీ పరంగా హెయిర్ క్లినిక్, స్కిన్ క్లినిక్ అంటే మీరు ఏమేమి తీసుకున్నారు? ఇప్పుడు దాకా ఏమైనా తీసుకున్నారా లేదా టీవీలో తీసుకోవాలా? జస్ట్ నాకు తెలిసింది ఇట్లా 10 years పూర్తి చేస్తుందని. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను. సూపర్. సో చెప్పాను, నాకు నచ్చింది కూడా, చాలా బాగుంది. నెక్స్ట్ విల్ డూ ఏమనేది సార్తో, బ్రహ్మానందన్ రెడ్డి సార్తో కన్సల్ట్ అయ్యి చేయాలి. సార్, మీకు బేసిక్ గా ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ కానీ, ఈ బ్యూటీ గురించి కానీ ఎంత నాలెడ్జ్ ఉంది? ఏం లేదు, ఏమి లేదు. అంటే మాకు అవసరం లేదు కదా. హీరో ఈ మధ్యన మీరు షోస్ కి జడ్జ్ గా వెళ్తున్నారు, చేస్తున్నారు కాబట్టి మీకు కూడా స్క్రీన్ మీద ఆ ప్రెసెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే అక్కడ ఇంపార్టెంట్ అంటే సరిపోతుంది అది చేసేది. మన జస్ట్ మన జడ్జి కాబట్టి సరిపోతుందా? సార్, ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం చేస్తున్నారు? అప్కమింగ్ అంటే ఇప్పుడు హరహర వీరమల్లి వస్తుంది. మరి ఏం స్టెప్పులు వేయించారు, థియేటర్లో చూడండి, అదిరిపోతాయి. సో సినిమా పరంగా అంటే లైక్ మీరు ఎన్ని సాంగ్స్ అందులో? 3 songs చేశారు. సో ఏ జానర్స్ చెప్పగలరా? పోనీ అదిరిపోతాయి అంటున్నారు స్టెప్స్ అన్ని చెప్తే మజా ఉంది. అక్కడ థియేటర్ లో చూస్తేనే మజా. ఇంకేమున్నాయి సార్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ కన్నప్ప చేశారు. కన్నప్పలో ప్రభాస్ గారి ఇంట్రడక్షన్, విష్ణు గారి ఇంట్రడక్షన్, మోహన్ బాబు సార్ ఇంట్రడక్షన్, అన్ని కాజల్ గారిది కూడా అన్ని మళ్ళీ అక్షయ్ కుమార్ సార్ ఇంట్రడక్షన్ చేశారు కన్నప్పలోనే. ఓకే, సూపర్ సార్. అసలు అండ్ ఇప్పుడు ఇంకా షోస్ చేస్తున్నారా సార్, లైక్ యాజ్ ఎ జడ్జ్ కింద? అదొకటే. సో ఇంకా ఫర్దర్ గా సార్ నెక్స్ట్ డైరెక్షన్ చేస్తున్నాను గౌడ్ సాప్ అనే సినిమాని. ఓకే. సో దాని వల్ల వేరే దాటికి వెళ్ళలేకపోతున్నాను. బట్ ఇది ఆల్రెడీ ఒప్పుకున్నాం కాబట్టి చేస్తున్నాం. సార్, డైరెక్షన్ మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారా? ఎలాంటి వాళ్ళతో వెళ్తున్నారు? ఏ హీరో? అంతా కొత్త వాళ్ళేనా సార్? మొత్తం త్వరలో హీరో వచ్చి మన విరాట్ రాజ్ గారు అని, ప్రభాస్ గారి కజిన్. ఓ సూపర్. ఓకే, సూపర్ సార్. మంచి బంపర్ పరాద విషయాలు అయితే చెప్పారు. ఒకటి, కన్నప్పలో ప్రభాస్ గారి ఇంట్రో చేశారన్నారు, ఇప్పుడు ప్రభాస్ గారి కజిన్ తోటి సినిమాస్ చేస్తున్నారు. సరే, ఏ స్టోరీలో ఉండబోతుంది? లవ్ స్టోరీ. మరి గణేష్ లవ్ స్టోరీ, మీది ఏమన్నా లవ్ స్టోరీస్ ఒకటి చెప్పొచ్చు కదా? ఏం లేవండి, ఎంత మనకంత పనితోటి లవ్ అంటే వర్క్ అంటే లవ్ అని అంటారు. సరే, అసలు బేసిక్ గా డాన్స్ మాస్టర్స్ కి ఎలాంటి కష్టాలు ఉంటాయి సార్? ఇన్ ఫీల్డ్ వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే ఎక్కడో నేర్చుకుంటూ మేము కూడా వెళ్ళాలనుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఏం కష్టాలు ఏముండవు, నాకు తెలిసి హార్డ్ వర్క్ చేయాలంతే. సరే, ఇంకా నేను వీళ్ళకి కొరియోగ్రాఫ్ చెయ్యాలి అని ఎవరన్నా ఉండిపోయారా? మీ మనసు చాలా మంది ఉన్నారు. ఒక 3 పేర్లు చెప్పండి సార్. చిరంజీవి గారు, చిరంజీవి గారు, ఇంకా ప్రభాస్ గారు డాన్స్ చేయాలి. మొన్న చేసిన ఇంట్రడక్షన్ డాన్స్ కుదిరితే చేయాలి. ఇంకా బన్నీ సార్, ఎన్టీఆర్ సార్ అందరు చేశాను. సో వాళ్ళతో మళ్ళీ చేయాలి. సో ఎనీవేస్, సో చాలా బాగుంది సార్. అండ్ మీరు బేసిక్ గా మీ పరంగా ఏమైనా టిప్స్ వాడతారు సార్? లైక్ తీసుకుంటారా? ఎవరైనా చెప్తే పాటిస్తారా ఫేషియల్ గా పరంగా? ఇప్పటివరకు ఏం లేదు. ఇప్పుడు ఈ సార్ ఏమైనా చెప్తే పాటించాలి. బ్రహ్మానంద్ సార్, ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉంటాయి అందులో? కన్నప్పలో అన్ని అక్కడే చూడాలంట. ఎంత ట్రై చేసినా ట్రై అయితే అవ్వట్లేదు, 2 కళ్ళు సరిపోవట్లేదు అని అన్నారు. సో ఒక షార్ట్ చూసాం యాక్చువల్లీ కన్నప్ప ట్రైలర్ లో. ఓన్లీ ఐస్ కే థియేటర్స్ లో ఎంత లాట్ ఆఫ్ అప్లోస్ వచ్చిందంటే. సో పర్సనల్ గా అంటే అందరూ ప్రభాస్ గారు అంటే ఆయన ఫుడ్ గురించి కూడా, ఆయన హాస్పిటాలిటీ గురించి మాట్లాడతారు. సో మీరు టేస్ట్ చేశారా మా ప్రభాస్ గారిని? వచ్చింది, మేము తిన్నాము. ఓకే, బాగుంది, తెలుసు కదా. ఓకే సార్, ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.